హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈరోజు అయితే పొద్దున సురేష్ అయితే బండి తీసుకొని పోయిండు. సురేష్ అన్న బండి లింగమన్న బండి అయితే ఒక్కటి దగ్గర నడిచినాయి. 8 గంటలు వచ్చింది అలా 5 గంటలు కోసిరట. ఇక ఉత్తమ ఏం చేయాలని అయితే ఈ రీల్ అయితే కొంచెం డౌన్ చేశారు కిందికి. ఎందుకని మీకు డౌన్ వస్తుంది. ఆ రీల్ కింద డౌన్ చేస్తే ఇక్కడ గడ్డి దమదాప లోపలికి పోతుంది. మీ నెంబర్ అయితే సురేష్ అన్న ఒక్కడే అట్లా నడిపిండు. ఈ బ్రో రాగానే నాకు నస్తారని చెప్పి కిందికి అయితే రీల్ దింపిండు. స్ప్రింగర్ కూడా మారుతారు, కొత్త చేస్తారు. స్ప్రింగర్ డొలికి స్ప్రింగర్లు తెల్ల పడ్డాయి. ఏమంటావన్నా సురేషనా డొలికైనాయిగా. ఇప్పుడైతే బ్లేడ్ స్టిక్ గుంజుతారు బయటికి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక 4 గంటల వచ్చాము. బండి తీసుకొచ్చాము. 2 బండ్లు ఇక్కడ ఉన్నాయి. రాజు బండి వేరే కాడ ఉన్నాయి 2 బండ్లు. అయితే ఇప్పుడు వర్క్ లేదు, ఏం లేదు. ప్రజెంట్ అయితే ఏమన్నా స్ప్రింగర్లు అన్నా ఏమైనా గట్టిగా చెక్ చేసుకున్నామని బ్లేడ్ లేదా తీసేసి చేస్తా ఉన్నాం. బ్లేడ్ బార్ మొత్తం బయటకు గుంజేసి ఏమైనా బ్లేడ్ డౌట్ ఉంటే తీసేసి కొత్త బ్లేడ్ వేయాలి. అలానే చూడండి ఫ్రెండ్స్. మొన్న అయ్యేసరికి ఏమవుతుందంటే దూసుకోపోతుంది, బెండ్ అవుతుంది అడిగి రాగానే. ఫోన్ డ్రమ్ కట్ట రాజు అదే డ్రమ్ అయితే మొత్తం సొట్టమైంది. నేను కూడా ఒకసారి మీకు ఇచ్చిన రోజు గుండు ఏం కాలే కానీ అట్నే ఆగింది డ్రమ్. ఇక బాగా అయింది. నీ అంతా అయ్యా నేను ఏం చేసిన ఏమంటావు ఇదేరా ఆయన నడిపినప్పుడు మనకు లాగులేదు. ఇది ఇక్కడ ఇది పుల్ ఎందుకని పని చేస్తా. అదే తినే డ్రైవర్కి ఏ పుల్ ఎట్లా వాడాలో తెలుసు. బెండి అదో రకమైంది అన్నట్టు. అదో రకమైంది. నెడితే వరకు కింద ఇదే ఏమైంది దీనికి అడు నెడితే అయిపోతుంది. దాన్ని ఎందుకు డబ్బు నెడితే అయిపోతుంది అటవా. డబ్బులు ఎప్పుడు వేసినా ఇది అదవడ్డా లేదు పుల్ల అయినా గుండు మెల్ల చేకొస్తు అది అది ముందుకు వచ్చిన డ్రైవర్ అన్నదాన్ని మీకైతే క్లారిటీ చూపిస్తాం. బ్లేడ్ బార్ ఇట్లా పడుతుంది బ్రో. పైగా వెనక అట్లే ఏరిపోయిన బ్లేడ్ మెల్లగుంజు ఉన్నాయి కూడా ఇరుగుతాయి. స్టిక్ కూడా తీసుకురా. స్టిక్ తీసుకొచ్చి దాన్ని వెల్లింగ్ కొట్టియాలి, నట్టు తీయాలి బయటికి. లోపల ఎడిపట్లు వెళ్ళిపోయింది ఇలా నాది. ఇరాలే బ్రో సురేష్ బ్రో అదా గట్ల కొడుతుంటుందా బండి. మన బండి మెల్ల ఎటు పెట్టుకో. ఈ బ్లేడు ఎన్ని ఉంటాయి చెప్పరి చూపిస్తా మీకైతే. బ్లేడ్లు ఎన్ని ఉంటాయో తెలియదు నాకు తెలుసు. చెప్పాలి ఎన్ని ఉంటాయి చెప్పాలన్నా చెప్పినాక వాళ్ళని చెప్తారు. సరే ఈ బ్లేడ్ బార్కి ఎన్ని బ్లేడ్ ఉన్నాయో చెప్పుర్రి. ఎవరికైనా లింగమన్న ఎన్ని గెలవా అంటున్నాను నాకు తెలుసు. మీకు చెప్పాలి అనుకుంటున్నా కానీ లింగమన్న వాళ్ళు చెప్తారో చెప్పారో చూడు అంటుండు. కామెంట్లు అయితే మీరు కింద కామెంట్ చేయండి. మంచిగా ఉందిగా ఏ మన బండిలో పనికి దగ్గర నడుతాయి. సురేష్ బ్రో అయిపోతుంది కదా వేసుకోబోతున్నాం. ఏం చెప్తావు బండి ఓనర్ ఆయననే. నువ్వు ఆ బండి ఓనర్ గిన్నెనే బండి ఓనర్ ఆయనే.
క్లీనరా క్లీనర్ ఏజెంట్ చెప్పిండట ఏమని బండి నాదే అని మళ్ళీ నాకు ఫోన్ ఏంటిది? చేసి సుత్త నేను తీసుకున్నా నా బ్లూ కలర్ సుత్తలేదా నా బండిలో నాకు ఫోన్ చేసి ఏమన్నాడు తెలుసా ఏజెంట్ నువ్వు ఫీల్డ్ ఉన్నదేమో అడిగాను అన్నాను అయితే రాజు వాళ్ళ డ్రైవర్ నేను మాట్లాడుతానా ఫీల్డ్ ఏడున్నది అని నేను అన్నా ఏమంటాడు ఏజెంట్ ఏమంటాడు నాకు ఫోన్ చేసి ఏ నువ్వు ఫీల్డ్ అడుగు అన్నాడు ఈయన బండి ఆయన అని చెప్పిందట ఈయన ఏమనాలి ఆయనతోటిగా అప్పుడు ఫోన్ చేసి ఫీల్డ్ ఏంటి అడగమంటారు కదా ఏమైంది? రాజు బండి అని చెప్పినమాట నేనేమన్నా రాజు వాళ్ళ డ్రైవర్ని మాట్లాడతారా ఫీల్డ్ ఏంటి నాన్నేనన్నా తిరుమల గేసా రాజు డ్రైవర్ అన్న అంటున్నా నువ్వు దేవేంద్ర కేసు అన్నాను ఆ మాట ఆయన నమ్ముతాడు ఈయన నమ్మ ఈయన తెలుసు కదా ఈయన తెలుసు కాబట్టి దేవేంద్ర నాకు ఫోన్ చేసి అడిగితే చెప్తాడు ఆయన పిల్ల ఒక్కొక్క సామాన్ మొత్తం తాగుతాను ఆయనే నేను చెప్తానా అని ఎట్లా చూస్తాడు చూడు ఒక్కసారి అది మంచిగా ఉంది కదా బ్రో చిన్న మంచిగా ఉంది కదా బ్లేడ్ వస్తుంది పోయింది ఇది అయితే ఏలే కట్ అయితే లేదు సేవ్ పెట్టిన గిదా గిదా ఎట్లా బ్రో కరెంట్ వెళ్ళమతల్ని అడుగుతాం ఎల్లమతారు దేవత మీకు కనకరిస్తాం దగ్గర ఉంది గుడి అన్ని ఎత్తుకోబోతున్నావు నేను ఎందుకు పెట్టుకున్నా సుత్తమనే నేను ఉండమని చెప్పిన ఏం చదువుతారన్నా అదే ఫిల్మ్ అయితే ఓ అడ్డ అంటది ఉరుకుడు ఫ్రెండ్స్ ఈరోజు మా సురేష్ అన్న మతిమార్పు అని మీ అందరు తెలుసు. సురేష్ అన్న ఆ మతిమార్పు తోటి ఇవాళ కూడా ఒక ప్రయోగం చేసిండు. పైన మళ్ళా ఉరం బండి వడ్ల డబ్బా పెట్టినాము. శ్రీకాంత్ వచ్చి ఉరం కింద మళ్ళీ నుంచి వడ్లు పోసిండు. నేను పైన ఉన్న మళ్ళీ నుంచి వడ్లు పోసిన ట్రాక్టరు కోసిన మాట సల్లాలకి పట్టుకోపోవాలా. కానీ మా సురేష్ అన్న మతిమార్పు తోటి కోయనూరులను తొక్కించుకుంటా డబ్బా ఇసుకోపోతుండు వడ్ల డబ్బాని. ఇక అది ఇంత పెద్ద విట్టు ఉంటుంది, చుట్టూ 2 రౌండ్లు వేసిన మధ్యలో గాడు ఉన్నది. ఎవరి పెట్టి బ్రో కాలు దాకాలి సుత్తే ఎవరొచ్చి నేను అందుకే అడిగేసింది అక్కడికి వస్తాకు కాలు పెట్టింది తెగల సప్పమని ఒక్కసారి ఏరిపోతుంది. నీళ్ళేవు ఎడి పని మీది మొత్తం అయిపో ఫస్ట్ అది ఇక మళ్ళీ ఇది గోసే ఉంటుంది దీంతో ఆడ సీజన్లో. సురేష్ అన్న కొత్త తీసుకురా అన్న బ్లేడ్ బార్ ఎందుకన్నా అట్లా తిప్పల పడుతున్నావు. నేను వేసుకొచ్చిన తెల్లారి మరి అయితేనే ఎమ్మటే. రాజు నేను నిన్న కోసిన వరి ఆ వరి కొత్త పట్టుకోమని బ్లేడు నేను కోసిన వరికి గడ్డి అయినా కోయమంటారు వాళ్ళు. నవ్వుతూ నన్ను చూసుకుంటావు ఇక రాజు.